తర్వాత ఈ భాగవతం అంతా బయటపడ్డ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శ్రీవర్షినికి కూడా ఈ స్కెచ్ తెలుసు. ఎందుకంటే మనం ఇవన్నీ చేసినాం అనుకో పెద్ద విల్లా కొనుక్కోవచ్చు, పెద్ద కోటీశ్వరులం అవుతాం అని చెప్పేసి వీడు చెప్పిండు. రాయి రాయి రాసుకుంటే బూడిద రానట్టు శ్రీవర్షిని పోయి వానికి పురుషాంగమే లేని పట్టుకొని నేను సంసారం చేస్తాను, నేను పిల్లల్ని గంట అని చెప్పేసి అది నిజంగానే సమాజానికి ఏం చెప్తుందో మాకు అర్థమైతలేదు. ఇవాళ రేపు ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటే నడవే తల్లి, వాడు చీర కట్టుకొని వచ్చి నీకు తాళి కట్టుడు ఏందో, నువ్వు వానికి అదేంటిది ఏమంటారు చీర కట్టుకొని వాడు నీకు తాళి కట్టుడేందో, వాడికి నువ్వు అక్షంతలు అదేంది అక్షంతలు ఆ తలంబ్రాలు పోసుకునుడేందో, ఆ దండలు వేసుకుందేందో, భజనలు వేసుకునుడేందో, పాటలు పాడుడేమో. కానీ నిజంగా అసలు మీరైతే ఏం చేస్తున్నారు? అసలు సిగ్గులేందానా నువ్వు? అసలు నీకేమైనా సిగ్గుశరం పట్టిన? డబ్బుల కాశపడి గంతగనం తెగించినవా సిగ్గులే నీ బతుకు జడ. మీ అమ్మ ఎట్లా ఏడుస్తుంది, మీ నాన్న ఎట్లా ఏడుస్తున్నాడు? కన్న తండ్రులు నీకు కన్నందుకు కొంచెమైనా కూడా వాళ్ళకి ఏం చేస్తున్నా అని చెప్పేసి కొంచెమన్నా ఏమన్నా ఉందా? బర్దేగించుకున్న లాగా తయారైపోయి వాంతో తిరుగుతున్నావు. నీ బతుకు జడ ఆడ 10 రూపాయలకు పని చేసుకుంటూ వస్తుంది కదండి. నీకు 10 రూపాయలు వస్తే 5 రూపాయలు దాచిపెట్టుకుని 5 రూపాయలు ఏదో ఒకటి అంటే సాగించవచ్చు కదా జీవనం. అట్లా వాడుతో పోయినంత మాత్రాన కోట్లు వస్తాయి, అవ్వస్తాయి, ఇవ్వచ్చు. ఇప్పుడు వస్తాయా నీకు బద్దలు భాషింగాలు అయితే మీ ఇద్దరిని తీసుకొచ్చి చేసి కుదిస్తూ ఉంటే